అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము యాక్చువల్లీ 1 వీక్లోనే ఆయన మూవీ రిలీజ్ కూడా ఉంది June 7th మనమే. అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడికి వచ్చి అంటే జస్ట్ 1 వీక్ తేడా ఉన్నప్పుడు జనరల్లీ ఇంకో హీరో ఫంక్షన్కి ఒకసారి జరుగుతారా నాకు జనరలీ 1 వీకే గ్యాప్ ఉన్నప్పుడు ఇంకొక వేరే మూవీ ఫంక్షన్కి వచ్చి చేయడం అది జనరల్లీ అవ్వదు. బట్ మీకు యూవి క్రియేషన్స్ కానీ ప్రశాంత్ కానీ అండ్ కొంచెం నేను కూడా స్పెషల్ కాబట్టే మీరు ఇది చేశారు. థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ మీద ఉన్నా కాబట్టి అన్నా అనే అంటాను, పక్కన ఉన్నప్పుడు స్వామి అనాలి ఇప్పుడు. బట్ యా, మీరు అది కూడా ఇలా మాలలో రావడం మా దగ్గరికి, మీ పాజిటివ్ ఆరా కానీ మీ బ్లెస్సింగ్స్ కానీ స్వామి గారి రూపంలో చాలా మా మూవీకి చాలా పెద్ద బూస్ట్ ఇచ్చాయి. అండ్ లైక్ ఆల్వేస్ మీ జర్నీ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్. ఇట్స్ వాజ్ నాట్ అన్ ఓవర్ నైట్ స్టార్డమ్ మీకు. రైట్ ఫ్రమ్ డూయింగ్ స్మాల్ రోల్ ఇన్ శంకర్ దాదా నుంచి ఫ్రెండ్స్ రోల్ చేసి తర్వాత హీరోలాగా చేసి రన్ రాజా రన్తో పెద్ద బ్రేక్ వచ్చి అక్కడి నుంచి ఈరోజు వరకు హిట్స్ వచ్చిన ఫ్లాప్స్ వచ్చిన యువర్ గ్రాఫ్ వాజ్ ఆల్వేస్ అప్ అండ్ దట్ షోస్ యువర్ డిటర్మినేషన్. అండ్ ఎప్పుడు మీరు ఏ టైంలో కూడా యూనో మీరు నమ్మిన వాల్యూస్ కానీ మీరు నమ్మిన సినిమాకి కానీ దాటెప్పుడు వెళ్ళలేదు. దట్ రియలీ స్పీక్స్ యువర్ క్యారెక్టర్. అండ్ ఐ రియలీ హోప్ మీకు ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళి అలాగే మా సినిమాకి నేను చేసే నెక్స్ట్ సినిమాలో కూడా మీ సపోర్ట్ ఇలా ఉంటుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ, వశిష్ఠ్ గారు, గాంధీ గారు, మహేష్ బాబు గారు అండ్ ఆల్ ద డైరెక్టర్స్ హూ కేమ్ హియర్ టు బ్లెస్ us, థ్యాంక్స్ అ లాట్. అండ్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ ఈ సినిమాకి ఎంత ఉండిందో నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ మా టీజర్, మా ఫస్ట్ లుక్ సూపర్ స్టార్ మహేష్ గారు లాంచ్ చేశారు. దెన్ టీజర్ ఆయనే దగ్గరుండి ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఆ చిరంజీవి ముందు ఈ చిరంజీవి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అక్కడే మాకు సక్సెస్ స్టార్ట్ అయిపోయింది. దెన్ ప్రభాస్ అన్న కూడా మా ట్రైలర్కి సపోర్ట్ చేశారు. అండ్ ఆయన ఎక్స్ కార్ జాగ్వర్ కూడా ఇచ్చారు మాకు సినిమాకి షూటింగ్కి. సో యా, ఐ థ్యాంక్ ఆల్ ద ఫ్యాన్స్ ఆఫ్ ఆల్ ద హీరోస్ సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు. అండ్ యూవి క్రియేషన్స్, ఈ బ్యానర్ నుంచి ఏ హీరోకి కాల్ వచ్చినా దట్ కాల్ వుడ్ బి వెరీ హ్యాపీ కాల్. బికాజ్ వాళ్ళు చేసిన టైప్ ఆఫ్ వర్క్ కానీ అంటే నాట్ జస్ట్ డూయింగ్ బిగ్ ఫిలిమ్స్, యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కానీ యాక్టర్స్కి బిగ్ బ్రేక్స్ ఇవ్వడం కానీ హీరోస్కి. సో యూవి క్రియేషన్స్ మోర్ దెన్ వాళ్ళు చేసిన వర్క్ కానీ వాళ్ళు చేసిన సినిమాల కంటే ఎక్కువ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ దే షో. అంటే నిజం చెప్పాలంటే ప్రభాస్ గారికి బ్యానర్లో నాలాంటి హీరోకి సేమ్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ అన్నిటికంటే గొప్పది. సో ప్రమోద్ గారికి, వంశీ గారికి, విక్కీ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ అండ్ ఆల్ ద యూవి క్రియేషన్స్ టీమ్. అండ్ ఈ సినిమా గురించి, మా బజే వాయువేగం గురించి ఫస్ట్ చెప్పాలంటే అందరికంటే ఫస్ట్ చెప్పాల్సింది మా టెక్నీషియన్స్ గురించి. మా ఎడిటర్ సత్య నాకంటే ప్రశాంత్ కంటే కూడా ఈ సినిమాని ఇంకా ఎక్కువ తన సినిమా అని అనుకున్నాడు. అండ్ మా డిఓపి ఆర్డి రాజశేఖర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మీ ఎక్స్పీరియన్స్ మా మూవీకి చాలా యాడ్ అయింది. అండ్ కపిల్, డెఫినెట్లీ ఇది నీ ఫస్ట్ సినిమా అంటే ఎవరు నమ్మరు. ద వే యూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం, ఈ నా ఫిలిం అని అనుకుని అంటే ఒక సినిమాకి పనిచేస్తున్నా అన్నట్టు కాకుండా నా సినిమా చేసుకోవాలి అన్నట్టు ద వే యూ అండ్ ప్రశాంత్ వర్క్ నేను దగ్గరుండి చూశాను. రాత్రులు మీరు పడుకోకుండా కంటిన్యూస్గా కళ్ళ కింద అవన్నీ వచ్చేసి
సో దట్స్ I mean, I really remember that time, and that hard work will take you to places.